కావలి కాలువ పరిధిలోని జలదంకి మండల చెరువులు మేజర్ల కింద సాగులో ఉన్న వరి పొలాలకు సోమశీల జలాలు ఇవ్వాలని ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి సోమశీల అధికారులను ఆదేశించారు. మంగళవారం కావలి కాలువపై ఆయన పర్యటించారు. ఎస్కేప్ ఛానల్ వద్ద జలదంకి మండల రైతులు, కావలి మండల తుమ్మలపెంట రైతులతో ఆయన మాట్లాడారు. ఎస్సీ పాలెం మేనేజర్తో పాటు ఎస్కేప్ ఛానల్ ద్వారా కావలి మండలానికి ఎక్కువ మోతాదులో నీటి విడుదల జరుగుతుందని, అందువలనే చినక్రాక బాలెన్సింగ్ రిజర్వాయర్ నీటి మట్టం పెరగడం లేదని, రిజర్వాయర్ కింది భాగంలో ఉన్న జలదంకి చెరువుకు చుక్క నీరు రావడం లేదని జలదంకి బ్రాహ్మణ కాక తదితర గ్రామాల రైతులు మేకపాటి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన రాజగోపాల్ రెడ్డి రైతుల మధ్య విభేదాలు సృష్టించడం సరికాదని, కావలి నియోజకవర్గం రైతాంగానికి, ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండల రైతాంగానికి షెడ్యూల్ ప్రకారం సాగునీరు ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పాలవల్లి మాల కొండారెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి మదన్ మోహన్ రెడ్డి, సురేష్ శేషారెడ్డి, సోమశీల డిఈ మహేష్, జేఈ ఆనంద్, ఇరిగేషన్ డిఈ హరీష్, ఏఈ రోజ్ మేరీ, జలదంకి, జమ్మలపాలెం, గమ్మలపాలెం, బ్రాహ్మణ కాక, హనుమకొండపాలెం, అగ్రహారం తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఏంటంటే నేను ఈ గారికి ఇంకో మాట చెప్పా, ఇక్కడ ఎత్తడం కానీ ఎత్తడం కానీ మా చేతుల్లో కాకుండా మీరే ఒక పోలీస్ రిపోర్ట్ ఇచ్చేసి మా వాళ్ళు ఏమి న్యూసెన్స్ చేయరండి. మా వాళ్ళు పాపం వాళ్ళు సరే మీరు ఈ గారికి చెప్పండి, మొత్తం మీద కొంచెం సర్వే చూడమనండి. అది లేకపోతే ఇప్పుడు ఇంకేంటంటే నేను ఈ గారికి ఇంకో మాట చెప్పా, ఇక్కడ ఎత్తడం కానీ ఎత్తడం కానీ మా చేతుల్లో కాకుండా మీరే ఒక పోలీస్ రిపోర్ట్ ఇచ్చేసి మా వాళ్ళు ఏమి న్యూసెన్స్ చేయరండి. మా వాళ్ళు పాపం వాళ్ళు